ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరము, నూతన మాసము, ఈ యొక్క 10వ తారీఖు, ఈ యొక్క శ్రేష్ఠ సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీతో పంచుకోవడానికి. దేవుని మాటల వల్లే మనము ఈ లోకంలో నుండి పరలోకానికి చేరగలుగుతామని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులరా, దేవుని సంగమా, ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రైన దేవుడా, ఈ యొక్క శ్రేష్ఠ సమయము మీరు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను తండ్రి. మీరు నాకు అప్పగించినటువంటి బాధ్యత నేను నెరవేర్చాలని నాకు ఆత్మీయ ఆలోచనలు తెలియపరిచి ఉన్నావు తండ్రి. అయ్యో, క్రీస్తుని కూర్చిన స్వార్థ ప్రకటించని వేళలా నాకు శ్రమ. కాబట్టి ఆయన గురించి స్వార్థ ప్రకటించు గొప్ప భాగ్యాన్ని మీరు నాకు ఈ సమయమైన అనుగ్రహించినందుకు నేను సంతోషిస్తున్నాను తండ్రి. అదేవిధంగా మీ యొక్క సంఘస్థులు విని విశ్వసించి మీ యొక్క రక్షణలో కొనసాగే గొప్ప భాగ్యాన్ని మీ యొక్క సంఘస్థులకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, వినడం వలన విశ్వాసం కలగజేసుకొని నీ బిడ్డలంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులరా, దేవుని సంగమా, మనం ఇప్పుడున్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. దేవుడు అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటిది మనకి అనుగ్రహించాడు. అదే పరిశుద్ధ గ్రంథము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన, కొత్త నిబంధన రెంటిని కలిపి పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతుంది. కాబట్టి ఈ యొక్క 2 గ్రంథాలలో దేవుడు తన ఒక చిత్తానుసారాన్ని నెరవేర్చినటువంటి విధానాలు మనం చూస్తూనే ఉంటాం. మేలు చేసినటువంటి జనులకు మేలు చేస్తాడు, కీడు చేసినటువంటి జనులకు కీడు చేస్తాడు. మన దేవుడు 2 అంచులు పదును కలిగినటువంటి ఖడ్గము. అలాంటి ఆయన కృప చూపే వారి పట్ల కృప చూపుతాడు, కఠినము చూపే వారి పట్ల కఠినాన్ని చూపుతాడు. అలాంటి ఆయనను గురించి ఈ యొక్క సమయం మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులరా, శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరు మీకు మనవి చేసుకుంటున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరులరా, మనం ఈ యొక్క దినాన ఉన్నటువంటి అంశము ఆయన అనేటువంటి అంశంలో ఉన్నామండి. ఆయన అనేటువంటి అంశం. ఈ అంశము ఆయన అనగా ఎవరు? ఆయన అనగా ఎవరు? ఆయన అంటే అర్థం ఏమిటి? ఆయనకున్నటువంటి సారాంశాలు ఏమిటి అనేటువంటి దేవుడు నాకు ఆత్మీయ ఆలోచనలు ఇస్తాడు. నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులంట. జ్ఞానవంతులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జ్ఞానించండి, తెలుసుకోండి, విశ్వసించండి. అయితే ప్రియమైనటువంటి సహోదరులరా, క్రీస్తు పూర్వములో అనగా పాత నిబంధన కాలంలో
ఆదికాండంగా నుండి మలాకి వరకు దేవుడు ఆయన తన ప్రవక్తల ద్వారా కొంతమంది మంచి ప్రవక్తల ద్వారా మంచి పని చేయించాడు, కొంతమంది మంచిగా ఉండి ప్రవక్తలుగా మారి దుష్టత్యములోకి మారిపోయినటువంటి వారు దుష్టక్రియలు చేశారు. అయితే ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో ఈ యొక్క క్రీస్తు శకం ఈ యొక్క 2024 అయిపోయి 25లోకి మనం ప్రవేశించాం. ఈ యొక్క 2025వ సంవత్సరం ఈ యొక్క క్రీస్తు శకంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆది నుండి నాటి నుండి నేటి వరకు. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము ఆయన అనేటువంటి క్వశ్చన్. ఆయన అనేటువంటి ఆయన ఎవరు, ఆయన పని ఏమిటి, ఆయన చేయాల్సినటువంటి విధానం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆయన అనగా ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు ఈ భూమాకాశములను సృష్టించి తూర్పున ఏదైనా తోట వేసి ఆ ఏదైనా తోటలో ఆదినరుడైన ఆదామును అవ్వను ఉంచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞను మితిమీరకుండా జీవించాలని తెలియపరిస్తే ఆదాము మోసపరచబడలేదు, కానీ ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాడు. కానీ ఆదాముకి తోడు నీడగా చేసినటువంటి ఈ యొక్క అవ్వ మోసపరచబడ్డది, సాతాను వల్ల మోసపరచబడి ఆదాముని కూడా మోసంలోనికి తీసుకెళ్ళింది. మోసము అనగా పాపము, పాపము అనగా మరణానికి నడిపించిందండి. అయితే ఆ ఒక సందర్భాలలో ఒక వాక్యాన్ని నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి నేను చదివే ఎలా ఉన్నాయో లేవో చూడండి. బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసం కలుగజేసుకున్నటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి చేరుతాడు. చదివి వదిలేసిన వ్యక్తి మనకు తెలియదు, కానీ చదివి జ్ఞానాన్ని జ్ఞాపకించుకొని వాక్యానుసారంగా నడిచిన వాడు పరలోకం చేరుతాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ ఉన్నటువంటి అంశము ఆయన. ఈ యొక్క ఆయన అనబడినటువంటి ఆయనకి కొన్ని పేర్లు ఉన్నాయండి, కొన్ని సారాంశాలు ఉన్నాయి. అయితే బిసి క్రీస్తుపురము, ఆదికాండము, క్రీస్తుపురము, ఆదికాండము, క్రీస్తుపురము, ఆదికాండము 3వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి, నేను చదివే ఎలా ఉన్నాయో లేవో. పదిహేనవ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. మరియు నీకును, సర్పంతో దేవుడు మాట్లాడుతున్నాడండి, స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వేరము కలగజేసేదను. వేరము అంటే తెలుసు కదండి, వ్యతిరేకం, పడదు. అయితే అది ఇక్కడ స్పష్టంగా లేఖనం రాసిందండి. అది అనే మాట దగ్గర 1 మార్క్ వేసి ఉంటుందండి.
అది అనే దాని దగ్గర 1 మార్క్ వేసి ఉంటుంది. ఆ 1 మార్కుని మనం చూడాలంటే క్రిందికి దిగాలండి. క్రిందికి దిగితే అదే 1 మార్క్ వేసి ఉండి ఆయన అని రాసి ఉంటుందండి. ఇక్కడేమో అది అని రాసిన దాని పక్కన 1 మార్క్ వేస్తుంది. ఇక్కడేమో 1 మార్కు తర్వాత ఆయన అని రాస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఆయన అయినటువంటి ఈయన గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన అనగా ఎవరు? ఆయన అనగా ఎవరు? ఆయన అంటే ఎవరు? ఎవరు ఆయన? ఆయన అంటే ఎవరు? ఆయనకు ఉండాల్సినటువంటి సారాంశాలు ఏంటి? ఆయనకు ఉండాల్సినటువంటి గుణాలేంటి? ఆయనకు ఉండాల్సినటువంటి శక్తి ఏమిటి? ఆయనకు ఉండాల్సినటువంటి ప్రేమను రాగాలు ఏమిటి అనేటువంటి మనం ఒకసారి తెలుసుకుందాం. ఆయన అనగా దేవుడి భూమి ఆకాశములను సృజించి తన పోలుకు చొప్పున ఒక ఆయన్ని చేశాడండి. ఆయన పేరేంటో మీకందరికీ తెలుసు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నానండి. ఆది నరుడు అనబడినటువంటి ఆదాము అను ఆయన, ఈ ఆదామును ఆయన ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు వచ్చారు. ఆదాము యొక్క పక్కటెంపు నుండి మాంసం నుండి స్త్రీని చేసి ఆ స్త్రీకి సాతాను మోసగించడం వల్ల పాపంలో పడిపోయి వారి వల్ల దేవుడు ఆ యొక్క వేదవరం నుండి తొలి వేసేసి నీ చెమట కసి ఆహారము తిందువు, భూపాలము తిందువు, మీ వంశంలో ఆశీర్వదింపబడును అని చెప్పేసి వదిలేశాడు. అయితే ఈ ఆదాము వల్ల మనకి పరలోకం చేరే మార్గం వచ్చిందా, చచ్చే మార్గం వచ్చిందా? ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ ఆదాము వల్ల మనకి ఏమొచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతం మరణము, మరణం వచ్చింది ఆదాము వల్ల. నిత్య జీవము రాలేదండి. ఆదాము 960-70 సంవత్సరాలు జీవించాడు, కానీ ఏమయ్యాడు? చచ్చాడు. ఆదాము తర్వాత ఆదాము వలె పుట్టినటువంటి సంతానం అండి. ఫస్ట్ కయీను, కయీను తర్వాత హేబేలు, హేబేలు తర్వాత శతు వచ్చాడు. ఈ శతు వల్ల దేవుడు మరలా సంతానాభివృద్ధిని తీసుకొచ్చాడు. ఆ కయీను వల్ల సంతానాభివృద్ధి తీసుకొని వచ్చాడు. ఇలాగ ఈ భూమి పైన సంతానాభివృద్ధి పొందుతూనే ఉంది. కానీ వారి వల్ల ఏమన్నా మనకి నిత్య జీవం ఉందా? లేదు, మరణమే. ఆ తర్వాత నోవాహుని తీసుకొచ్చాడు. నోవాహు తాత ద్వారా జలపాయంతో భూమిని లయపరిచేసి నోవాహుతో పాటు తన 3 కుమారులు 3 కోడళ్ళ ద్వారా జనాన్ని అభివృద్ధి చెందించాడు. దానివల్ల మనకి రక్షణ వచ్చిందా? నిత్య జీవం వచ్చిందా? లేదండి. ఆ తర్వాత అబ్రహామును తీసుకొచ్చాడు. అబ్రహాము వల్ల మనకి నిత్య జీవం వచ్చిందా? లేదు, అబ్రహాము కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత మోషేని తీసుకొచ్చాడు. మోషే వల్ల మనకి నిత్య జీవం వచ్చిందా?
తెలుసుకండి, ఐగుప్తులో ఉండి 10 లక్షల మంది ఇజ్రాయేలీయులను ఒక ఎర్ర సముద్రాన్ని దాటించి ఎంతో గొప్ప కార్యాలు చేసినటువంటి ఆయన, ఆకలి తీర్చినటువంటి ఆయన, మన్నాని కురిపించినటువంటి ఆయన. కానీ మన్నాను తినిన వారు అందరూ సచ్చారట. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు. మలాకి వరకు ఏ ప్రవక్త ద్వారా మనకి నిత్య జీవము కలుగుతుందా? కాకపోతే ఎలాంటి వారికి ఎలాంటి విధంగా కలుగుతుందంటే, దేవునికి ఇష్టానుసారముగా ఉన్నటువంటి వారికి కలుగుతుంది. ఆ రోజులలో అది దేవుడు చూసుకుంటాడు. కానీ ఆది నుండి రేపు క్లైమాక్స్ వరకు దేవుడు నిర్ణయించుకున్న ప్రతి ఒక్క మనిషికి నిత్య జీవం ఇవ్వటం కొరకే దేవుడు ఈ లోకానికి ఆయనగా వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలా ఈ ప్రవక్తల ద్వారా ఈ జనులకు రక్షణ లేదని చెప్పి దేవుడు తీర్మానం చేసుకొని తన ప్రియ కుమారుణ్ణి మానవ శరీరాకారంతో ఈ లోకానికి పంపినటువంటి విధానాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క క్రీస్తు శాఖము సువార్తికుడు లోకాల రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం చివరి వరకు జ్ఞానించుకుంటే యేసు జననము అనేటువంటి అంశం ఉంది. చదువుకున్నారు, బైబిల్ తీసి చదువుకోండి, తెలుస్తుంది. చదువు లేని వారు వినండి, విశ్వసించండి. యేసు జననము గురించి, ఈ యొక్క యేసు జననం గురించి, యేసు ప్రభు రాకడ గురించి ఆది నుండి దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడండి. ఈ ప్రవక్తల ద్వారా నిత్య జీవం లేదు. ఈ ప్రవక్తల ద్వారా ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క మనిషికి రక్షణ లేదు. వారికి రక్షణ కలగజేయాలంటే నేను నా ప్రియ కుమారుడైనటువంటి ఆయనను ఈ లోకానికి పంపాలి అని చెప్పేసి దేవుడు తీర్మానం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడండి. అదేవిధంగా నేను బైబిల్ వాక్యం చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నేను చదివి వినిపిస్తానండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చదవండి, బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి. దావీదు పట్టణమందు నేడు మన కొరకు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, నేడు రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అను మాట దగ్గర 1 మార్క్ వేసి ఉంటుంది. ఆ 1 మార్కు కింద ఉంటుందండి. క్రీస్తు అనబడిన దాని పక్కన 1 మార్క్ వేసి ఉంది. ఇక్కడేమో 1 మార్కు తర్వాత క్రీస్తు అని రాసి ఉంటుంది. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. అభిషక్తుడు అంటే ఎవరో తెలుసా? అభిషక్తుడు అనేవాడు ఈ భూమి పైన ఏ ఒక్కడన్నా ఉన్నాడా? ఏ ఒక్కడన్నా ఉన్నాడా? ఉంటే చూపించండి, నేను నమ్ముతాను.
ఎందుకంటే నువ్వు నమ్మేవు కాబట్టి, నువ్వు చూపిస్తున్నావు కాబట్టి, నేను చూసి విని ఈయన అభిషక్తుడు అని నమ్ముతాను. చూపించటం చేత కాకపోతే, అర్థమైందా? చూపించటం చేత కాకపోతే నోరు మూసుకో. అర్థమవుతుందా? నీకు 2,000 దేవతలు ఉండొచ్చు, స్వాములు ఉండొచ్చు, ఏ ఒక్కరైనా కానీ అభిషక్తుడైన వాడు ఉన్నాడా? ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము. అభిషక్తుడు అంటే అర్థం ఏమిటో, దాని సారాంశాలు ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. మరలా నేను ఇంకొక వచనాన్ని చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా 21వ వచనం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. చివరి 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, సున్నతి అండి, ఇజ్రాయేల్ జనులు మగపిల్లలకు సున్నతి చేస్తారు 8వ దినాన. 8వ దినము వచ్చినప్పుడు గర్భమంత్సయమను, నాకు చదువు రాదండి, కానీ మీరు చదువుకోండి, ఒత్తులు పొలులు పోతానే ఉంటాయి. గర్భ మందయాన పడక మునుపు దైవదూత చేత పెట్టబడిన వేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. వేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మార్కు వేసు అన్న దాని పక్కన మార్కు 2వ అంకె ఉంటుందండి. కింద చూస్తే 2వ అంకె తర్వాత వేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. వేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. రక్షకుడు అని అర్థము. రక్షకుడు అంటే ఏమిటండి? రక్షకుడు అంటే ఏమిటి? ఒకసారి మనం భౌతికంగానే కానీ లేక కొన్ని ఆపదలు ఉన్నప్పుడైనా కానీ రక్షకుడు అనేటువంటి వాడు కావాలి. నేనున్నానండి, ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను. ఒకటి, నన్ను నా తల్లి గర్భమున పిండముగా కాకమునుపు మగబిడ్డగా నిర్మించి నాకు ఆయన యొక్క ఆత్మనిచ్చి 9 మాసాలు నా తల్లి గర్భములో నన్ను కాచి కాపాడి నా తల్లి గర్భము నుండి నేను బయటపడినప్పుడు కాకేసిన క్షణము నుండి ఈ క్షణం వరకు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట వరకు నన్ను కాపాడినటువంటి నా రక్షకుడు పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి అయిన దేవుడు. నెంబర్ 2, నేను ఈ లోకానుసారంగా సాతానుడి యొక్క బంధకంలోకి పడిపోయి నాకు చెడు అలవాట్లు సాతాను వల్ల కొన్ని కలిగినాయని మందు కొట్టి
పుచ్చమగలు కొట్టుకున్నానండి. నా పుర్రె పగిలిపోయింది. పుర్రె పగిలిపోవడం వల్ల ఈ క్యాప్ పెడతాను, ఇది చేస్తాను. నేను ఈ క్షణాన సజీవుడిగా ఉండడానికి కారణం ఒక డాక్టర్ నన్ను స్టేట్మెంట్ ఇచ్చి బతికిచ్చాడు. ఎందుకంటే రోగికి డాక్టర్ కావాలి. మరి నేను రోగం తెచ్చుకున్నాను, పుచ్చమగలు కొట్టుకున్నాను. పుచ్చమగలు కొట్టుకోవడం వల్ల రోగం వచ్చేసింది. ఈ రోగాన్ని తగ్గించాలంటే డాక్టర్ కావాలి. కానీ నన్ను బ్రతికించిన ఆయన మాత్రం పరలోకమందు ఉన్నాడు. నేను ఈ క్షణాన ఇప్పుడు మీతో మాట్లాడటానికి కూడా కారణం భౌతికంగా నన్ను బతికించినటువంటి డాక్టర్ బృందా హాస్పిటల్ హనుమాన్ శ్రీనివాసరెడ్డి గారు భవనం. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాలలో క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము, మెస్సియా అను మాటకు క్రీస్తు అని అర్థము. అదవుతుందా? ఇలా కొన్ని సారాంశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు అభిషక్తుడైనటువంటి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన కాలంలో అయితే ఇజ్రాయేలు జనులైనటువంటి వారి కొరకే రక్షణ. ఎంత నీతి న్యాయంగా బతికిన వారికైనా కానీ రక్షణ లేదు. అది దేవుడు ఏర్పరిచినటువంటి విధానం. ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఎన్నుకుంటే ఎన్నికించుకోవచ్చు. అదంతా ఆయన ఇష్టం. నీ ఇష్టం నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 4 అంశాలు మన కొరకే ఉన్నాయి. ఏమేమిటి? ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మెస్సియా, అభిషేక్తుడు, రక్షకుడు. చూడండి ఏ విధంగా రక్షించే ఆయన, ఏ విధంగా రక్షించే ఆయన. నీకు కలిగినటువంటి ఆపదల్లో నుండి నిన్ను రక్షించేటువంటి ఆయన. నీ పితారులు నీకు ముటగట్టినటువంటి ఒక మరణ వేదన, ఒక మరణాన్ని తప్పించడానికి ఈ లోకానికి అభిషక్తుడిగా వచ్చినటువంటి ఆయన. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ పితారుడు పాపాన్ని నీకు మూటగట్టే పోయాడు. మూటగట్టి పోవటమే కాక పరలోకంలో నుండి దేవుడితో చేసినటువంటి యొక్క ప్రధాన దూతల వారి యొక్క అనుసారులు ఎందరినైతే పట్టాలా అని చెప్పేసి ఎందరినైతే వారి యొక్క లోయలోనికి తోసుకోవాలని చూస్తూ ఉంటారంట. ఇలాంటి చెడు కార్యాలు చేసేటువంటి వారండి. మేలు కార్యాలు కాదు, చెడు కార్యాలు చేసేటువంటి ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు సాతాను యొక్క అనుసారులే. మేలు కార్యం చేసుకునేటువంటి వారు, దేవుణ్ణి స్తుతించేటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడిచేటువంటి వారు దేవుని బిడ్డలు, పరలోక రాజ్యానికి చేరేటువంటి వారు. కాబట్టి ఆయన అనబడినటువంటి ఈ అంశంలో మనము తెలుసుకున్నటువంటి యొక్క సారాంశాలు ఆదికాండం కాడ నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా ఉంటాయి. అన్నీ వివరించి చెప్పాలంటే
చెప్తాగా నేను ఎప్పుడు మీకు నా వయసు చాలు, అదవుతుందా? రాయాలంటేనట ఇబ్బులోకం చాలదంట. అలాంటి గొప్ప కార్యాలు చేసినటువంటి మన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మరైన దేవుడు, ముగ్గురు ఒక్కరు ముగ్గురే ఈ 3 విధాలుగా పాటిస్తున్నటువంటి వారు వర్తమాన భూత భవిష్యత్తు కాలం. ముగ్గురిని ఒక్కరిగా చూపించవచ్చు, ఒక్కరిని ముగ్గురుగా చూపించవచ్చు. ఇది దేవుని వాక్యానుసారములో ఉన్నటువంటిదండి. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను, వినండి. నేను ఇప్పుడు ఉన్నానా? నేను దానిన అది అనబడినటువంటి ఆడన మొగ ఆయన అనగా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు పరలోకమందున్నాడు. ఆయన స్వరూపం నాలో ఉంది. అదవుతుందా? దేవుని స్వరూపం నాలో ఉంది. నెక్స్ట్ వేసు అనగా రక్షకుడు. ఈ యొక్క పాపపు మూట నుండి, ఈ యొక్క దుష్టుల అనుసారుల నుండి నిన్ను రక్షించగలిగినటువంటి రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అభిషక్తుడు అనగా మరణాన్ని తిరిగి జయించి లేచినటువంటి ఛాలెంజ్ చేసి లేచినటువంటి ఆయన 3 మార్లు చెప్పాడు తన శిష్యులకి, చుట్టుపక్కల ఉంటున్న ప్రతి జనాలకి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే నేను వచ్చింది తండ్రి చిత్తం నెరవేర్చడానికి. నన్ను ఇలా చేస్తారు, ఇలా మరణానికి నడిపిస్తారు, నాకు ఇలా మరణం వస్తుంది, నేను 3వ దినాన తిరిగి లెగుస్తాను. ఛాలెంజ్ చేసి తిరిగి లేచినటువంటి అభిషక్తుడు మన దేవుడు. ఇలాంటి దేవుడు ఏ అన్యజనుల్లో కోట్ల మంది దేవుళ్ళు అనబడిన వారైనా, స్వాములు అనబడిన వారైనా ఏ ఒక్కడు లేడు. క్రైస్తవ జోలొద్దు. నీ పని ఏందో నువ్వు చూసుకో, నీ ప్రతిఫలం ఏందో నువ్వు తీసుకో. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అనేటువంటి అంశం చాలా గొప్పది. చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన, అంటే ఇప్పుడు నేను కొంచెం వీక్లో ఉన్నాను, నాకు దేవుడిచ్చినటువంటి ఒక వరాన్ని బట్టి చెప్పాలంటే ఒక దినమంతా చెప్పగలుగుతానండి. 24 గంటలు చెప్పగలుగుతాను. అలాంటి గొప్ప శక్తి ఇచ్చాడు దేవుడు నాకు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అనబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. నీ పాపాల కొరకు, నా పాపముల కొరకు మన పితారుడు చేసినటువంటి ఆది నరుడైన ఆదాము చేసిన బలి పాపము నుండి మనలను తప్పించడానికి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా అభిషక్తుడిగా నిరూపించుకున్నటువంటి దేవుడు మన దేవుడు. ఆయనను మనం అనుసరించాలి. ఆయన వాక్యానుసార జీవితం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అందుకని దేవుని వాక్యం ఒక విధంగా నాతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు. ఏమన్నా తెలుసా?
నీకు ఒక అవకాశం ఇచ్చాను, దానిని నీవు దుర్వేగం చేసుకోక సద్వివేగం చేసుకొని నా పేరు ఒప్పుకో, నా పేరు గురించి చెప్పు, విని విశ్వసిస్తారు జనులు. అదవుతుందా? మళ్ళీ చెప్పమంటారా? చెప్తాను నేనండి. నాకు నిత్య జీవాన్ని ఇచ్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు. నీకు ఆ నిత్య జీవం కావాలంటే ఆయనను అంగీకరించు. ఓ వింటున్నటువంటి ఓ జనులారా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, జనుల ఎదుట నా నామమును ఒప్పుకొని వాడు ఎవడో వాడిని గురించి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని వాగ్దానం చేసినటువంటి వాడు మన రక్షకుడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒప్పుకోవాలి, వినాలి, విశ్వసించాలి. మన దేవుడే గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం అనుసరించి వాక్యానుసార జీవితం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దినాన ఈ శ్రేష్ఠ సమయమును నాకు ఇచ్చినందుకు దేవుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి, నా దేవుడా, ఆయన అనేటువంటి అంశంలో మీరు ఉన్నారు, మీ ప్రియ కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దూతలు ఉన్నారు, మీరు ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మీ యొక్క ఆయన అనేటువంటి అంశం ద్వారా నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమన్నా తప్పు ఒప్పులుంటే నన్ను క్షమించండి. మీరు క్షమబుద్ధి కలిగిన దేవుడు తండ్రి. అదేవిధంగా వినేటువంటి సహోదరి సహోదరులు కూడా నన్ను క్షమిస్తారు. మరలా నేను వారితోటి మాట్లాడేటువంటి గొప్ప సదవకాశాన్ని మీరే నాకు అనుగ్రహించండి తండ్రి. మాట్లాడువాడును నేను కాను తండ్రి, మీరే నా ద్వారా మాట్లాడుతున్నారు. నన్ను మీ కుమారునికి సాక్షిగా నా మరణంతం వరకు నడిపిస్తారని నేను నమ్మకం కలిగి ఉన్నాను తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ ఒక దినాన ఎందరైతే ఆకలి దప్పులతో బాధపడుతున్నారో వారికి ఆహారాన్ని అందించండి. ఎందరైతే ప్రయాణిస్తున్నారో వారి యొక్క ప్రయాణాన్ని గమ్యస్థానానికి చేర్చండి. ఎందరైతే చెరసాలలో మరుగుతున్నారో వారికి విడుదల కలగజేయండి. ఎందరైతే నీ యొక్క నామానికి వ్యతిరేకులుగా ఉన్నారో వారిని ఆకర్షించి నీ బిడ్డలుగా మార్చుకోండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.